ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి సజ్జు ఉప్మా అని చెప్తాను. బియ్యము పెసరపప్పు, బియ్యము కాస్తంత వేయించుకోవాలన్నమాట. పెసరపప్పు సాను వేయించుకోవాలి, లేకపోయినా మనము తిరాబాతు పెట్టినప్పుడు వేయించుకోవచ్చు అన్నమాట. ఎలా చేయాలో చూపిస్తాను మీకు. అది ఇలా కుక్కర్ పెట్టుకొని ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయినాక ఆవాలు, వేయించనిపప్పు, ఉద్దిపప్పు, జీలకర్ర. దీనికి జీలకర్ర కాస్త ఎక్కువ వేసుకోవాలి. ఒక ఎండుమిరపకాయ, కాస్త కరివేపాకు అన్నీ వేసి వేగాక ఇప్పుడు పెసరపప్పు, ఆల్రెడీ 1 గ్లాసు బియ్యం అయితే 1/2 గ్లాసు పెసరపప్పు తీసుకోవాలి. ఇప్పుడు బాగా వేయించాలన్నమాట, కాస్త కలర్ మారేంత వరకు. ఇలా పెసరపప్పు లైట్గా కలర్ మారింది కదా, ఇప్పుడు బియ్యం వేసి కలబెట్టేసి 1కి 3.5 పొడిగా కావాలంటే 3 వేసుకోండి. కొంచెం ముద్దగా ఉన్నా పర్వాలేదు అంటే 3.5 వేసుకోండి నీళ్ళు. నేనైతే కొంచెం పొడిగా కావాలని 3 వేసుకుంటున్నాను. ఏ గ్లాస్లో బియ్యం ఎత్తుకుంటారో అదే గ్లాస్లో నీళ్ళు తీసుకోండి. అదే గ్లాస్లో పెసరపప్పు 1/2 గ్లాసు. ఇందులో ఉప్పేసి ఇప్పుడు మూత పెట్టి 3 విజిల్ రానిస్తే మన సజ్జు ఉప్మా రెడీ. మూడు విజిల్ వచ్చాయి ఫ్రెండ్స్. ఇలా మన సజ్జు ఉప్మా రెడీ. కలబెట్టేసి మనం చట్నీ, ఊరగాయ దేంట్లో అయినా సరే బాగానే ఉంటుంది ఫ్రెండ్స్. అలా తట్లో వేడిగా తీసుకొని ఊరగాయ వేసుకొని చట్నీ నంచుకొని తింటే చాలా రుచికరంగా ఉంటుంది. నచ్చిందంటే షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్.